అంతరార్థం. కాబట్టి ఆజన్మ జ్ఞాని ప్రహ్లాదుడైతే ఆర్త భక్తుడు గజేంద్రుడు. ఆయన పాపం మనందరికీ ప్రతినిధి. సంసారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి కష్ట సుఖాల్లో పడుతూ లేస్తూ తింటూ తిరుగుతూ అనారోగ్యాలతో నానా అవస్థలు పడుతూ బాగున్నంతకాలం నా అంతవాడు లేడని, బాగాలేనప్పుడు బాగా ఉంటే తన గొప్పదనమని, బాగా లేకపోతే దేవుణ్ణి తిడుతూ ఈ రకమైనటువంటి మరి ఆ గజేంద్రుడు తన భార్యలతో ఒకటి కాదుగా 10,000 మంది ఆడ ఏనుగులతో తిరిగాడు ఏమి తిరిగాడు. ఎప్పుడైతే నీళ్ళల్లో దిగాడో మకరి వచ్చి పట్టుకుందో, అంటే సంసారంలో కష్టం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏం చేస్తాడు? ఓపుకున్నంత వరకు పోరాడతాడు సుమా. ఆ తర్వాత లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబుల్ ఠావులు దప్పిన మూర్ఛ వచ్చే తనుండస్యన్ శ్రమంబయ్యడి నీవే తప్పది తప్పరం బెరుగమన్యం పొందగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని విలపిస్తాడు. ఇట్లా ఆ పరమాత్మను పొందడానికి విలపిస్తే మరి ఆయన ఊరుకుంటాడు? ఆయన ఆర్తత్రాణపరాయణుడేగా. ఆయనే ఊరుకోలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎక్కడో ఉన్నాడు. ఈయనేమో ముందు అసలు కలండనడు వాడు కలడో లేడో అనుకుంటున్నాడు, సందేహపడుతున్నాడు. చివరికి ఉంటాడులే, ఎవరిని చేయజనించు జగం ఎవరిని లోపల నుండి లీనమై అనుకున్నాడు. అనుకున్న తర్వాత లావక్కింత లేదు అన్నాడు. అప్పుడు ఆయన విన్నాడు, ఆయన వినపడింది. చెప్పాం కదా, భక్తుని ఆర్తి ఎంత ఎక్కువగా ఉంటుందో భగవంతుని త్రాణ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందుకాంతోపరోత్పల పర్యంకర రమా వినోది ఎగు ఆపన్న ప్రపన్నుడు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యి ఆలించి సంరంభి కుయ్యి మొర ఎక్కడో ఉన్నాడు. మనల్ని కూడా అక్కడ తీసుకెళ్ళిపోయాడు పోతన. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనంలో లోపల సరప్రాంత ఇందు చంద్రకాంత శిల మీద కూర్చుని రమతో వినోదం చేస్తున్నటువంటి ఆపన్న ప్రపన్ అక్కడ వినపడ్డది ఆయన. మరి ఆయన ఎలా ఉన్నాడు? ఆయన మరి ఆవిడతో వినోదంలో ఉన్నాడు కదా, కాస్త పరిహాసం కాస్త కలహం అన్నీ కూడి ఉన్నాడు. వెంటనే సమరంభే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎలా వచ్చాడు? చిరికించెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదో ఈ సంధింపడే పరివారంబును చీరుడు అభ్రగపతిని మన్నింపడు వివాద ప్రోద్ధిత అకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచరాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. కూర్చున్నాడు లేచేశాడు. ఆవిడ పౌటి కొంగి ఆయన చేతిలో ఉంది. ఇద్దరు వివాదాలు ఆడుకుంటున్నారు. ఆ వివాదంలో పాపం ఆయన జుట్టు కూడా సరిగ్గా లేదు, రేగిపోయి ఉన్నది. శంఖ చక్రాలు తీసుకోలేదు. అలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకు? గజ ప్రాణాలను రక్షించాలనేటువంటి ఆ ఆర్తత్రాణ పరాయణత్వంతో భగవంతుడు వచ్చాడు. మరి ఎవరిని పిలవకుండా ఆయుధాలు చేపట్టకుండా వచ్చి ఏం చేయాలని అంటే హరి వెంట సిరి వెళ్ళింది, సిరి వెంట అవరోధ వ్రాత వెళ్ళింది. అందరూ పరిగెత్తుకుంటూ కౌమోదకి మిగతా ఆయుధాలు అన్నీ అట్లా వెళ్తున్నాయి. ఆకాశం మీద దేవతలంతా నిర్ఘాంతపై చూస్తున్నారు. ఈవిడికి తెలీదు. ఈవిడేం చేయాలి? ఆయన అడగాలి, ఏమండి ఎక్కడికి వెళ్తున్నావు అని. అడగకూడదు కదా, మగవాడు బయటికి వెళ్తుంటే ఏమండి ఎక్కడికి వెళ్తున్నావు అంటే కోపం వస్తుంది కదా. అందుకోసం ఆవిడ అడగాలా వద్దా అడిగితే మళ్ళీ ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని ఓ పక్కేమో పౌటికంగా ఆయన చేతిలో ఉంటే ఈవిడికి అడుగులు తడబడిపోతుంటే అడిగదనని కడువడిజను అడిగిన తన మగుడ నుడుగుడని నడయుడుగు అడుగులు చిడుముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు వరాలని అడుగుదాను ఒక అడుగు ముందేస్తుంది. అడిగితే కోప్పడతాడేమో ఒక అడుగు వెనకేస్తుంది. అడుగులేమో చిడిముడి తడబడిపోతున్నాయి. పౌటికంగా ఆయన చేతుల్లో ఉంది. ఏమి చేయాలో తెలియక ఆవిడ ఒక అడుగు ముందుకేస్తుంది, ఒక అడుగు వెనకేస్తుంది. కవితాపరంగా చెప్పాలంటే ఈ పద్యం ఉంది చూశారు, ఇది కంద పద్యం. ఇందులో అన్ని లఘువులే ఉన్నాయి. సర్వలఘు కందం అంటారు దీన్ని. ఏ ఆలంకారికమైన శోభ అయితే పోతనను ప్రజాకవిగా లోకుల నాలికల మీద తన పద్యాలు వినబడేటట్టుగా చేసుకుందో ఆ ఆలంకారిక శోభ ఇందులో కనబడుతుంది. అన్నిట్లో కనబడుతుంది. భాగవతం అంతా ప్రతి పద్యంలో గద్యంతో సహా. కానీ ఈ పద్యంలో వృచ్చన ప్రాస డకార, ఒక డకారమే అనేక సార్లు వచ్చింది.
ఈ డకారం అనేక సార్లు వస్తే ఏమవుతుంది అక్కడ ఆయన అడుగుల తడబాటు కనబడుతుంది. దీన్నే సౌండ్ ఎకోసెన్స్ అంటారు. శబ్దం ద్వారా అర్థం చిత్రీకరింపబడడం అనేటువంటిది ఇక్కడ మనకి ఈ పద్యంలో కనబడుతుంది. సరే, మొత్తం మీద గజేంద్రుడితో పాటు మకరికి కూడా మోక్షం వచ్చేసింది అనుకోండి. ఎందుకంటే మకరి కూడా శాపగ్రస్తురాలే. గజేంద్రుడు సరే, ఇప్పుడు ఇక్కడ ఎవరికి మోక్షం అంటే గజేంద్రుడికి మాత్రమే కాదు, మకరికి కూడా మోక్షం వచ్చింది. సరే, మొత్తం మీద ఆ ఆత్మభక్తుడు గజేంద్రుడు అనేటువంటి విషయం చెప్పుకోండి. ఇక అంబరీషుడు ద్వాదశీ వ్రతనిష్ఠా గరిష్ఠుడు. ఆయన రాజభోగాల కంటే భక్తి అత్యున్నతమని భావించాడు. అలాగే రంతిదేవుడిది త్యాగభక్తి, బలి చక్రవర్తిది ఆత్మనివేదంతో కూడిన భక్తి, అర్జునుడు కుచేరుడు ఉద్ధవాదులు సఖ్యభక్తి, దేవకి యశోదాదేవులది వాత్సల్య భక్తి, రుక్మిణిది అది కూడా భక్తే. పతి సేవా రూపమైనటువంటి భక్తి రుక్మిణి కోరింది. ఇక గోపికలది మధుర భక్తి అనుకున్నాం. అయితేనంటే వైరభక్తి ఉంది కదా, ఇందా చెప్పుకున్నాం హిరణ్యకశిపుడి యొక్క విషయం. ఒకసారి నారదుడు చెప్తాడు ధర్మరాజుతో, ఏమని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భక్తి పేరుతో భగవంతుడికి దగ్గర అవుతున్నాము అని. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు భైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇదే చక్రింగంటి ఎట్లయినా ఉద్దామ ధ్యాన గరిష్ఠుడై హరి చందన్వచ్చు ధాత్రీశ్వర. హరిని ఏ విధంగానైనా చెందవచ్చు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం మేరకు వాడు భగవంతుడి దగ్గర అవుతారు. కొంతమందికి కష్టాలు లేకుండా సుఖంగా ఉన్నా కూడా భగవంతుడిని ధ్యానం చేసుకుంటారు. కొంతమంది కష్టాలు వస్తేనే ధ్యానం చేసుకుంటారు. గోపికలు కామోత్కంఠతతో, భయంతో కంసుడు, వైరభక్తితో శిశుపాల ముఖ్య నృపతులు, 3 జన్మలలో జయ విజయులు హిరణ్యకశిపులుగా, శిశుపాల దంతభక్తులుగా ఇలా వచ్చారు కదా. అలా వచ్చినప్పుడు వాళ్ళది వైరభక్తి. ఇక మరి సంబంధులై వృష్ణులు అంటే యాదవులు కృష్ణుడితో సంబంధం ఉంది కాబట్టి బాంధవ్యం. అలాగే ప్రేమతో మీరంటే పాండవులు, ఇక్కడ భక్తితో మేము, నారదుడు చెప్తున్నాడు ఇలా. కాబట్టి బాంధవంతో కానీ వగతో కానీ పగతో కానీ ఏ రకంగానైనా సరే మనం భగవంతుడికి దగ్గర కావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని భాగవత్కారుడు చెప్తూ ఉన్నాడు. అయితే వైరభక్తిలో ఒక విశేషం ఏంటంటే, వైరభక్తిలో నిరంతరము వాడు తన శత్రువుని గురించే ధ్యానిస్తుంటాడు. చూడండి, మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, అన్నం తింటున్నా, నిద్రపోతున్నా, అవే గుర్తుకొస్తాయి. మంచివి ఎప్పుడైనా గుర్తుకొస్తాయా? ఎవరన్నా పొగిడిని గుర్తుకొస్తాయా? పొరపాటును కూడా గుర్తురావు. ఎవరన్నా ఏదన్నా అంటే మాత్రం ఆ వ్యతిరేకమైన భావజాలం మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తను తొందరగా మర్చిపోలేవు. ఒకప్పుడు ఆ జన్మం కూడా మర్చిపోలేకపోవచ్చు. దానివల్ల ఏముంటుంది ఉపయోగం? కానీ కంసుడు మొదలైన వారు వైరభక్తితో నిరంతరం చింతన చేసి భగవంతుడిని వాడు తొందరగా విముక్తి పొందారు మిగతా వాళ్ళకంటే కూడా. మిగతా వాళ్ళది భక్తి పార్ట్ టైం జాబ్, కానీ వాడికి వైరం అనేది ఫుల్ టైం జాబ్ అనమాట. అందుకోసం వాళ్ళు అట్లా ముక్తిని పొందారు. మొత్తం మీద భక్తి అనేటువంటిది చాలా గొప్పది అనే విషయాన్ని చెప్పి భాగవతంలో పోతన గారు ఇది కూడా ఒక రసమేననే విషయం చెప్పారు. ఇక్కడ మరొక సంఘటన మీకు నేను గుర్తు చేస్తాను. ఏంటంటే, ద్రౌపది అశ్వత్థామతో కొన్ని మాటలు మాట్లాడుతుంది. ఎప్పుడు? తన పిల్లల్ని నిద్రలో చంపినప్పుడు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆ సందర్భంలో ద్రౌపది యొక్క పాత్ర చిత్రణను బాగా చిత్రించాడు. చాలా చోట్ల మనం పాత్రపరంగా ఆయన కవితారీతుల్లో ఉండే విశిష్టతను చెప్పుకోవచ్చు. అలాగే మరి వర్ణనల పరంగా ఆయన కవితారీతుల్లో ఉండే గొప్పదనాన్ని చెప్పచ్చు, రసపరంగా చెప్పచ్చు, ఆలంకారికంగా చెప్పచ్చు. ఇక్కడ ద్రౌపది చాలా తల్లి హృదయంతో, తల్లి ప్రేమతో అశ్వత్థామని పిలిపించి ఆమెన అర్జునుడు తెచ్చి చూపిన బాలవధాజనిత లజ్జా పరాంకుడైన కృపి కొడుకును చూచి మ్రొక్కి, కృపి కొడుకు అంటే అశ్వత్థామ. ఇక్కడ ఆ మాట ఎందుకు వేసాడు పోతన గారు? ద్రోణపుత్రుడు అనకుండా కృపి కొడుకు అని వచ్చి చూసి అక్కడ నిలబెడితే సుస్వభావ అయినటువంటి ద్రౌపది ఆయనతో ఇలా
ఇక్కడ సుస్వభావ అనే విశేషణం కూడా ద్రౌపది పట్ల చాలా అన్వయంతో కనిపిస్తుంది. ఇదే ఘట్టం మనకి సౌప్తిక పర్వంలో మహాభారతంలో ద్రౌపది చాలా ఆవేశపరురాలై, నా బిడ్డను చంపుతాడా, తీసుకురండి, వాడిని నా ముందే మీరు చంపండి, లేకపోతే నేను ప్రాయోపవేశం చేసుకుంటానని అర్జునుడితో భీముడితో చాలా ఆవేశంగా మాట్లాడుతుంది భారత ద్రౌపది. కానీ భాగవత ద్రౌపది ఈ సంస్కార భక్తియుతమైనటువంటి భాగవత రచనా సంస్కార లక్షణం వల్ల ఆవిడ ఎంత బాధపడుతూ మాట్లాడుతుందంటే, ఎంత సాత్వికంగా మాట్లాడుతుందంటే, పరగన్మా మగవారలందరూ బాణప్రయోగోపసంహరణాద్యాయుధ విద్యలన్నీ ద్రోణాచార్యుచే అభ్యసించి పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశంబైన కరుణాసంగములేక శిష్యసుతులను ఖండింపగా పాడియే. ఏమయ్యా, మా మగవాళ్ళంతా మీ తండ్రి గారి దగ్గర చదువుకున్నారు, బాణప్రయోగం ఉపసంహార విద్యలను నేర్చుకున్నారు, మరి నువ్వెవరివి? ఇప్పుడు ద్రోణుడే పుత్రాకృతిలో కనిపిస్తున్నాడు. ఎంత మంచి మాట వేసింది. పుత్రాకృతినున్న ద్రోణుడు అంటే నువ్వు మాకు వేరే కాదు, మీ తండ్రి గారే నీ రూపంలో మాకు కనిపిస్తున్నారు. అటువంటి నువ్వు ఇప్పుడు ఏమాత్రం కరుణ లేకుండా నీ శిష్యస్థుతుల్ని నువ్వు చంపచ్చా? ఉప పాండవులు నువ్వు ఇలా చంపచ్చా? భూసురుడవు, బుద్ధిదయా భాసురుడవు, శుద్ధ వీరభట సందోహాగ్రేసరుడవు, శిశుమారణ నాసుల కృత్యంబు ధర్మముగునే తండ్రి. నువ్వేమో పుట్టుకతో బ్రాహ్మణుడివా, నువ్వు చేసిన పనేమో ఆసుర కృత్యమా? ఒక రాక్షసుడు చేసే పని లాంటివి చేస్తావా? నువ్వు మళ్ళీ గొప్ప వీరుడివే, నిద్రపోతున్న వాడిని ఎట్లా చంపావు? ఇది అధర్మం కదా, నీకు ఆ మాత్రం తెలియదా? అలా ఎలా చేసావు? వాళ్ళు ఏమన్నా నీ జోలికి వచ్చారా, నీ ప్రయాణానికి వచ్చారా? వాళ్ళ దోని వాళ్ళు పడుకున్నారు. ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావని లేరు కించిత్ ద్రోహము నీకు చేయరు. ముందు రోజు యుద్ధంలో నేనేమన్నా వాళ్ళు ఏమన్నా నీ మీద బాణాలు వేశారా? ఏం చేయలేదే. మరి ఎందుకయ్యా భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢక్రియా నిద్రాసక్తుల సంహరింపనకుట నీ చేతులు ఎట్లాడేనో? ఎంత ఆవేదనతో ఆర్ద్రతతో సాత్వికంగా నీ జోలికి రాని వాడు నిద్రపోతున్న వాళ్ళని ఇలా చంపడం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ మూలంగా ఉంది కదండి, ఈయన చెప్పింది ఏమిటి గొప్పదనం అని మీరు అడగచ్చు. మూలంలో ద్రౌపది మాటలు ధర్మరాజు అంటుంది, దాన్ని మార్చారు, మూలానికి మెరుగులు పెట్టారు పోతన గారు. ద్రౌపది మాటలు అశ్వత్థామతో అంటున్నట్టుగా చెప్పారు. ఇందులో కొన్ని మాటలు పుత్రాకృతినున్న ద్రోణుడవు, నీ చేతులు ఎట్లా ఆడేనో, ఇలాంటి మాటలన్నీ కూడా ధర్మముగునే తండ్రి, ఇలాంటివన్నీ ఆమెలో ఉన్నటువంటి పుత్ర శోకాతురతను, ఆమెలో ఉండేటువంటి మాతృ ప్రేమను వ్యక్తం చేస్తాయి. పాపం తల్లికి నువ్వు కృపి కొడుకు అంటుంది కదా, నీకేదో ఇప్పుడు నా భర్తలు నిన్నేమన్నా చేస్తే నీ తల్లి కూడా నాలుగా బాధపడుతుంది కదా, అందుకోసం ఆయన ఏమీ చేయకుండా వదిలేయమని చెప్తుంది. ఆయన ఏం చేయడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఆయన చిరజీవి కాబట్టి. ఇదంతా కూడా ఈ భాగవతంలో ఉన్నటువంటి ఒక సాత్విక సంపన్నమైన రచనా విధానానికి అనుగుణమైనటువంటి పాత్ర పోషణ ద్రౌపది యొక్క సాత్వికతలో నిరూపణ చేశారు ఈయన. ముఖ్యంగా కొన్ని చోట్ల వ్యాస భారతానికి శోకానువాదం చేశారు, ఇంకొన్ని చోట్ల శ్రీధరీయ వ్యాఖ్యానాన్ని కలిపి విస్తరింపజేశాడు పోతన తన కవిత్వాన్ని. మరికొన్ని చోట్ల భక్తి రసపారవశ్యంతో తానే పెంపు చేసేశారు. ముఖ్యంగా ఎక్కడ కనబడుతున్నాయి ఈ పెంపులన్నీ ఇవన్నీ కూడా అంటే వామనావతార ఘట్టం, ప్రహ్లాద చరిత్ర, అమూలకమైనటువంటి పద్యాలు. ఇక్కడే మనం పోతన గారి కవితా వైభవాన్ని బాగా దర్శించవచ్చు. అది ముఖ్యంగా పాపం బలిచక్రవర్తి శుక్రాచార్యుడు చెప్పినటువంటి హితాన్ని పాటించలేదు, విష్ణువుకి దానం వేయడానికి ముందుకొచ్చి అటువంటి ధన్యుణ్ణి నేనే అనుకుంటూ ఆదిని శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జములపై, కపోల తటిపై, పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యమును సతతమే కాయంబు నపాయమే. ఎటువంటి హస్తం? ఆ విష్ణుమూర్తి హస్తం. శ్రీసతి కొప్పు మీద, తనువు మీద, అంశోత్తరం మీద, పాదాబ్జముల మీద, కపోల తటి మీద తిరిగినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క చెయ్యి కింద ఉంటే, ఆ పైన నా చెయ్యి ఉంటే అంతకంటే ఏం కావాలండి? రాజ్యం ఏమిటి, గీజ్యం ఏమిటి? ఇదంతా నిత్యమా?
అని తోసిపారేశాడు బలిచక్రవర్తి. చాలా అద్భుతమైన ఆలోచన వైఖరిని బలి నోటి వెంట రసోచితంగా పలికించాడు. ఆ తర్వాత ఎప్పుడైతే దానాన్ని తీసుకున్నాడో వామనుడు త్రివిక్రముడు అయిపోయాడు. వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళిపోతూ ఇంతింతై వటుడింతయ్యై మరియు దానంతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికి అంతయ్యై దివిరిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. ఎట్లా వర్ణిస్తారు మూలంలో లేని దాన్ని అంటే ఇంతై అంతై అనే పదాలతో ఆ వామనుని యొక్క విజృంభణను 70 mm చూపించేశారు పోతన గారు. అంత చాలా పెద్ద దీని మీద చిత్రపటంలాగా చిత్రించేశారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏవేవైతే ఉన్నతమైనటువంటి పదాలు ఉన్నాయో అక్కడికంతా వెళ్ళిపోయాడు. అయినా ఆయనకి చాలేదండి, సరిపోలేదు పోతన గారికి. ఇట్లా కాదనుకున్నారు. మరొక అమూలకమైన ఆణిముత్యం లాంటి పద్యం వదిలేరు ఆయన. ఏమిటది? రవిబింబం ఉపమింప పాత్రముకు ఛత్రంవై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సవర్ణ కేయూరమై చెవివత్ కంకణమై కటిస్థలి ఉదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండంబు నిండుచో. అవధి పెట్టుకోవాలి కదా. బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి త్రివిక్రమ స్వరూపానికి ఒక అవధి కావాలి. అవధి ఏంటి? మనందరికీ కనిపించే సూర్యబింబం. ఆ సూర్యబింబాన్ని అవధిగా పెట్టుకుని పోతన వర్ణించినటువంటి ఎలా ఉన్నాడు ఆయన? మొట్టమొదట వామనుడికి గొడుగ్గా ఉన్నాడు, శిరోరత్నంగా ఉన్నాడు, చెవికి పెట్టుకున్న ఆభరణంగా ఉన్నాడు, మెడలో నగలాగా ఉన్నాడు. అంటే ఈయన పెరుగుతూ ఉంటే సూర్యుడు అలా ఉన్నాడు అన్నమాట. కేయూరంగా ఉన్నాడు, కంకణంగా ఉన్నాడు, కాలి గజ్జగా ఉన్నాడు, చివరికి పదపీఠంగా ఉన్నాడు. సూర్యుడిని పదపీఠంగా పెట్టుకున్నాడంటే ఇంకా ఆయన సూర్యమండలం దాటి ఎంత పైకి వెళ్ళిపోయాడు అనేటువంటిది ఆ స్వామి యొక్క ప్రవర్ధమానత్వాన్ని అత్యద్భుతంగా తెలుగువారికి అందించినటువంటి పోతన. అందుకే పోతన భాగవతం నిత్యం స్మరణ పాత్ర. ఇంకా ప్రహ్లాద చరిత్రలో చాలా అవన్నీ మనకు తెలిసినవే. మందార మకరంద మాధుర్యమునుదే కంజాక్షునకు గాని గాయంబు గాయమే కమలాక్షున చించు కరములు కరములు ఇవన్నీ మనకు తెలిసినవి. అంటే ఏం చెప్తున్నాడు ఈ పద్యాల ద్వారా పోతన? మనకి ఇంద్రియాలు ఇచ్చాడు భగవంతుడు. ఈ ఇంద్రియాలను ఏం చేస్తున్నాం? తింటున్నావు, మాట్లాడుతున్నావు, నోటికి వచ్చేటట్టు మాట్లాడుతున్నావు, చేతికి వచ్చిన చెడ్డ పనులు చేస్తున్నావు, తిరుగుతున్నావు, ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలను మున్మయం కానివ్వకుండా చిన్మయం చైతన్యవంతం చేయాలి అంటే భగవత్ సేవకే అవి అంకితం కావాలి. భగవత్ కీర్తనకు సేవకు అంకితం కావాలి. లేకపోతే ఏముంది? శరీరం తోలు తిత్తి, నోరు ఒక ఢమఢమా ఢక్క, ఇలా అన్నమాట. మన కాళ్ళు పశువు కాళ్ళ లాంటి కాళ్ళు. అంతకంటే మనకి ఇతర జీవులకు తేడా ఉండదు. కాబట్టి ఇచ్చిన మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి, దీన్ని చైతన్యవంతం చేసుకోండి. చైతన్యవంతుడైనటువంటి ఆ పరమాత్మను సాక్షాత్కరింప చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. భాగవతం చెప్పేది జ్ఞాన నిరూఢమైన భక్తి, కేవలం మూఢభక్తి కాదు. చాలామందికి భక్తి అంటేనే కొంత యావగింపు, భగవంతుడంటే అసలు గిట్టదు. మేము అందరికీ సహాయం చేస్తున్నామండి, మంచిదే. ఫోటోలు తీయించుకోకుండా, పేపర్లలో వేయించుకోకుండా, ప్రచారం కోరుకోకుండా మీరు ఏ సేవ అయినా చేయండి. విశ్వం విష్ణువు, విష్ణువే విశ్వం, విశ్వవే విష్ణువు, ఎవరు కాదనట్ల. కానీ నిష్కామమైనటువంటి కర్మ, జ్ఞాన నిరూఢమైన భక్తి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అలాగే దశమస్కందం అంతా అసలు మనం చెప్పక్కర్లేదండి. చాలా అద్భుతమైనటువంటి అమూలకమైన పద్యాలతో కూడినటువంటిది. ఒక్క పద్యం చెప్పి వదులుతాను, ఎందుకంటే టైం అయిపోతుంది కదా. ముఖ్యంగా దశమస్కందంలో రాసక్రీడా సందర్భంలో కానీ రసగుళికల వంటి ఎన్నో పద్యాలకు మనకి ఈ మూలం కనపడదన్నమాట. పాప విరహ వేదన భరితులైన గోపికలకు ముందే అలవాటు చేసేసాడు కృష్ణుడు. తాను మధురకు వెళ్ళిపోతే ఎట్లా? అప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు? అప్పుడప్పుడు కనబడతాడు, మాయమవుతాడు, కనబడతాడు, మాయం. అప్పుడు వాళ్ళ వేదన ఇంకా ఎక్కువైపోతుంది. వాళ్ళు వెతుకుతున్నారు, చెట్టు చుట్టను పుట్టను వెతుకుతున్నారు. నల్లని వాడు పద్మ నయనంబులవాడు కృపాసంపు పయ్యల్లడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లడు మోమువాడు ఒకడు చెల్వల మానధనంబు తెచ్చే ఓ మల్లియలారా మీ పొదల పాటున లేడు గదమ్మ చెప్పరే.
అని చెప్పి అడుగుతున్నారు. ఇది ఎంత చక్కగా కృష్ణుని యొక్క భువనమోహనమైన రూపం ఉంది ఇందులో, ఒక చక్కటి శైలి ఉంది ఇందులో, ఈ పద్యంలో. ఇవన్నీ అమూలకమైనటువంటివి, పోతన కవితా వైభవాన్ని చెప్పేటువంటి. అన్నీ చెప్పుకొని మనం ముఖ్యమైనది ఏం చెప్పుకోకుండా ఉంటే కుదరదంటే ఆలంకారికమైన శోభ. ముఖ్యంగా భాగవతం అనేటువంటిది ఒక భజన లాంటిదైతే దానికి మృదంగ వాయిద్యాల వంటివి పోతన పోషించిన శబ్దాలంకారం. ఆ శబ్దాలు అంటే పోతన యొక్క భాగవతం ప్రసిద్ధం అవడానికి కారణం ఈ శబ్దాలంకారాలు ప్రధానంగా. అర్థాలంకారాలు కూడా ఉన్నాయి, కానీ శబ్దాలంకారం లేని మాట కానీ, ఒక వర్ణన కానీ, ఒక గద్యం కానీ, ఒక పద్యం కానీ ఉండదంటే అతిశయోక్తిక. ఆ సందర్భంలో ఆయన చాలా చెప్పారు. అంత్యప్రాసలు, అనుప్రాసలు, రుచనుప్రాసలు, కమనీయ శుభగాత్రు, కన్యాత దళనేత్రు, వసుధా కళత్రు, పావన చరిత్రు, ఇలాంటివి ఎన్నో అంత్యప్రాసలతో చెప్పారు. ముఖ్యంగా అడిగేదనాన్ని కడుబడిజను, ఇట్లాంటి అడిగేదనాన్ని కడుబడిజను పద్యం లాంటి పద్యాలు ఎన్నో ఉన్నాయండి పోతన గారి భాగం. సర్వలఘు కంద పద్యాలు ఎన్నో ఉన్నాయి. మనం ఈ సందర్భంలో చెప్పుకుంటూ ఉంటాం, ఎక్కువగా ఇది అమూలకం కాబట్టి కూడా. అలాగే భూషణములు చెవులకు, బుధతోషణములు, ఏకజన్మ దురితౌహ వినిశోషణములు, మంగళతర ఘోషణములు, గరుడ గమను సుభాషణములు. క్షణములు అనేటువంటివి అంత్యప్రాస. లేమా ధనుజులు గెలువగ లేమా, నీవేళ కడగి లేచితి విటురా, లే మాను. వీర్పు వల్ల యమకాలంకారం. మామా వలువలు ముట్టకు మామ, ఇలాంటివన్నీ కూడా. అట్లాగే కమలాక్షు నర్చించు కరముల్లో లాటాను ప్రాసాలంకారం. వ్యాజస్థుతి అండి. నింద చేత స్థుతి కానీ, స్థుతి చేత నింద కానీ చేస్తే దాన్ని వ్యాజస్థుతి అలంకారం అంటారు. ఉక్తిర్వ్యాజస్థుతిర్నింద స్థుతిభ్యాం స్థుతి నిందయో అని లక్షణం. ఇప్పుడు ఈయన బలిచక్రవర్తి వచ్చిన వామనుడు విష్ణుమూర్తి అని తెలియగానే ఒక మాట అంటాడు. పుట్టి నేర్చుకొనెనో పుట్టగా నేర్చెనో చిట్టి బుద్ధులిట్టి పొట్టి వడుగు పొట్టనున్న వెల్ల భూమిలునని నవ్వి ఎలమి ధరణి దానమిచ్చెను. ఇక్కడ చాలా హర్ష నిర్భర చేతస్థుడై ఇలా నువ్వు పుట్టి నేర్చుకున్నావా పుట్టగా నేర్చుకున్నావా, అసలు పుట్టుకే లేని భగవంతుడికి పుట్టుకేమిటి తెలుసు కదా ఆయనకి. బలికి తెలుసు ఇతను వచ్చినవాడు విష్ణువు. అలాగే రుక్మిణిని ఎత్తుపోతూ ఉంటాడు కృష్ణుడు, రుక్మి అమ్మడబడుతూ ఉంటాడు. మా సరివాడవా మా పాప కొనిపోవా, పైకి నిందిస్తున్నట్టుగా ఉంటుంది. ఏ సాటి గలవాడవి ఏది వంశము, కానీ లోపల స్థితి ఆయన మన సాటివాడు కాదు, మనం ఆయనకి సాటివాడం కాదు. ఆయనకి వంశం లేదు, ఆయనకి జన్మ లేదు, ఏమీ లేదు. అలాగే ముఖ్యంగా ఆయన శైలి గురించి చూస్తే కొన్ని పద్యాలు పూర్తిగా తెలుగుతో ఉంటాయి, కొన్ని పద్యాలు పూర్తిగా సంస్కృతంతో ఉంటాయి, కొన్ని చోట్ల రెండు మిశ్రితంగా ఉంటాయి. నృసింహావతార ఆవిర్భావ ఘట్టం అంతా కూడా సమాస భూయిష్టంగా ఓజోగుణ సంశోభితంగా కనిపిస్తుంది. అలాగని తెలుగు పద్యాలు లేవా అంటే ఓయమ చాలా ఉన్నాయి. కృష్ణుడు యశోద పక్కలో పడుకొని ఉంటే చూస్తారు గోపికలు. ఆ వెంటనే ఏమి నోము ఫలము ఇంత పొద్దుక వార్త వింటి మగలలార వీనులలరా, మన యశోద చిన్ని మగవాని గననట చూచివత్తమమ్మ సుధతులార. చిన్న తెలుగు మాట. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ, పోయదమెక్కడికైనను మా ఎన్నల సొరహుదాన మంజులవాణి. ఇవన్నీ చిన్న తెలుగు పదాల్లో బాగా అర్థమయ్యే విధంగా. ఒక పక్క బాలులకు పాలు లేవని చెప్పేసి బాలింతలు మొదలు పెడుతుంటే ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, ఈ దుడుకు కృష్ణుడు వెళ్ళిపోయి దూడలు నింపేస్తాడు గోవుదేవి. వాడు రోజు వచ్చి యశోదమ్మతో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మనకు తెలుగుదనం కనిపించేటువంటి. ముఖ్యంగా పోతన ఈ కృష్ణుని యొక్క బాల్య క్రీడల విషయంలో ఆయన గోపబాలులతో కలిసి చల్దులు ఆరగించటం, మాగాయ ఆవకాయ లాంటివి మధ్యలో పెట్టుకొని తినడం, అలాగే రుక్మిణి కళ్యాణంలో బొమ్మల పెళ్ళిళ్ళు, బంతుల ఆటలు. అసలు రుక్మిణి వివాహం అయితే మనం తెలుగు వారితో జరుపుకునే వివాహాన్ని మరపించే విధంగా ఉండడం, అన్నీ కూడా తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని చవి చూడాలంటే భాగవతాన్నే పఠించాలి. భాగవతంలో అక్షర రమ్యత ఎక్కువ అని పెద్దలు అంటున్నారు. ఒక పువ్వు తర్వాత ఒక పువ్వు కడితే ఆ మాలకు ఏ రకమైన అందం కలుగుతుందో మాలాకారుడికి తెలుసు. అలాగే ఏ పదం తర్వాత ఏ పదం వేస్తే పద్యం
అందరికీ కూడా సహృదయ రంజితంగా ఉంటుందో అది పోతనకే తెలుసు. అందుకే పోతన పద్యాలు సూక్తులుగా, నానుడులుగా, సామెతలుగా. ఊరకరారు మహాత్ములు గర్గ మహర్షి వస్తే అంటాడు నందుడు, ఊరకరారు. ఇది ఇప్పటికీ అంటూ ఉంటారు మనవాడు సామెత. ఇందుగలడు అందులేడని. వాడేంటండి ఎక్కడ పడితే అక్కడ కనపడతాడు ఇందుగలడు అందులేడని. ఇంతింతయి ఒడ్డుడు ఇంతయ్యే. ఎరా నువ్వు చూస్తే వ్యాపారంలో బాగా బుద్ధి చెందావే. మాట తిరగలేరు మానధనులు. ఇది ఒక మంచి మాట, బలి చక్రవర్తి అన్నమాట. సంతుష్టుడు ఈ ముజ్జగంబుల పూజ్యుడు, తృప్తింజనందని మనుజుడు, సప్తద్వీపములనైన చక్కంబడుని. ఇవన్నీ గొప్ప సూక్తులుగా నిలిచిపోయింది. ఏమండి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఆడుతూ దాని పాపం పోతగారిని నెట్టేస్తారు. ఎలాగా అంటే వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్త భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందడదిప. వీడమ అబద్ధాలు ఆడటమా? దానికేమో ఆయన ఏదో ఒక సందర్భంలో చెప్పంగానే అది శుక్రనీతి కదండి. అది శుక్రుడు చెప్పాడు సలహా బలికి. అది విన్నాడా బలి అన్నా? వినలేదే. ఆ శుక్రనీతిని ఆధారంగా చేసుకుని మన వాళ్ళంతా అబద్ధాలు ఆడేటప్పుడు ఈ పద్యాలు చెప్తూ ఉంటారు. సరే, మరికొందరు కారే రాజుల రాజ్యములు కలగవే, గర్వోన్నతిని చెందిరే, వారేరి సిరి మూటగట్టుకొని పోందాలిరే. ఇలాంటివన్నీ కూడా నిత్య సత్యాలు. ఎవరిని చేయించు అమ్మల గన్నయమ్మ, ఇవన్నీ మనం మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ ప్రార్థనా పద్యాలు. ఇదేనండి భాగవత అయితే ఇంత చెప్పారండి. భాగవత పరమార్థము, భాగవత హృదయము అని చెప్పదగిన పద్యం ఏదైనా ఒకటి మీరు అంటారా అని మీరు అడిగితే ఒకటి కాదు రెండు అంటాం. ఏమిటంటే అవి, నీ పాద కమల సేవై నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయను తాపసమందార నాకు దయసేయగలి. ఎవరన్నారండి? పువ్వులు కట్టుకునేటువంటి సుధాముడు అనే మాలాకారుడు పువ్వులు ఇస్తే, మొదటికి వచ్చిన కృష్ణుడికి పువ్వులు ఇస్తే ఓ వరం కోరుకోమంటాడు కృష్ణుడు. ఈ వరం కోరేడండి భగవంతుని పాదకమల సేవ, భగవంతుని పాదార్చకులతో నెయ్యము. భగవత్ సేవ, భాగవత నెయ్యము, ఈ రెండు ఉంటే సరిపోదండి. నితాంత అపార భూత దయ. మేము బాగా పూజలు చేస్తాం, గొప్పవాళ్ళతో తిరుగుతాం, కానీ అన్ని అన్యాయాలు చేస్తాం, అధర్మాలు చేస్తాం అంటే కుదరదు. భూతదయ అన్నాడు, తోటి మనుషుల పట్ల కాదు, నితాంత అపార భూతదయ ఇవ్వమ. అలాగే శ్రీకృష్ణుడు మద్ది చెట్టును కూలుస్తాడు కదా, ఆ కూల్చిన సందర్భంలో గంధర్వులకి శాప విముక్తి పొందినప్పుడు వాడు మాట అంటారు. ఏమిటంటే ఇదేనండి మనకు ప్రార్థన. నీ పద్యావళులు ఆలకించు చెవులను, నిన్నాడు వాక్యంబులను, నీ 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 పేరను పనిచేయు హస్తయుగమును, నీ మూర్తిపై చూపులను, నీ పాదముల పంతముక్కు శిరమును, నీ సేవలో చిత్తమును, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ. ఇదే మనం కోరుకోవాలి. ఇదే సాహితీ మిత్రులందరూ కూడా, మరి భాగవతం చదువుకున్న వాళ్ళందరూ, చదువుకోని వాళ్ళందరూ, భక్తులు అందరూ కూడా మనం కోరవలసింది భగవంతుడు ఇదే. ఇలాంటి గొప్ప మహోత్తమమైన భక్తి సాహిత్యాన్ని మనకు అందించినటువంటి పోతన్న విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నట్టు తెలుగుల పుణ్య పేటి. స్వస్తి.